మా భార్య తెల్లవారుజాము 5 గంటలకు లేచి అమ్మాయి తాళం తీస్తూ ఉన్నది. తాళం తీసేటప్పుడు కింద మ్యాట్ ఉండబట్టి మ్యాట్ నుంచి తాళం తీసేటప్పుడు విసిరి కొట్టేసింది. విసిరి కొడతానే అమ్మాయి కరెంటు తలుపు వస్తుంది. తలుపు కరెంటు రావడం ఏంటని చెప్పి నేను వచ్చేసి ఎమ్మటి టవల్ చేసి చుట్టుకొని కానీ లోపల బోర్డు ఉంది. ఆ ఐడియా రాక ఎమ్మటి నేను తాళం తిస్తాను జిల్జిల్ ఉంటుంది. తర్వాత యాండ్కి టవల్ వేసి గట్టిగా లాగాక తీగితో కూడా బయటకు వచ్చేసింది. కంప్లైంట్ ఇచ్చాము. సార్ వచ్చి చూశారు. చూసేసి మీరు సీసీ కెమెరాలు పీల్చుకోండి అని చెప్పారు. మనం ఆ సీసీ కెమెరాలు చెప్పి లేక బిగిద్దాం అనుకుంటా కొద్దిగా లేట్ చేస్తాం. సార్ వాళ్ళు ఏమి చెప్పారు కెమెరా బిగింది కానీ ఎవరు అయింది ఇంకా గుర్తు మనకేమో ఎవరిని మనదేమో అందరితో బాగుంటాం. ఇట్లా పార్టీ ఫీలింగ్ కానీ బయట కానీ ఎక్కడ అందరితో బాగుంటాం. చుట్టుపక్కల ఉంటాం కానీ మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అందరితో ఓపెన్గా బాగుంటాం. కానీ వాళ్ళకి ఏ విధంగా కష్టం వచ్చిందో మన మీద తెలిసే మనం ఏదో లక్షణ పడుతున్నాయి అలవాటు లేకుండా వాళ్ళలో మనసులో వేసుకుంటాం. ఈ పని చేశారు. వాళ్ళు ఎవరైనా గట్టిగా పట్టుకోవాలని మీరు దయించి ఆ పని చేయాలని కోరుతున్నాను. బస్టాండ్ షాప్ పెట్టుకొని బార్ పని చేసుకుంటూ 30 సంవత్సరాల జీవనం సాగించుకుంటున్నాను. ఒక 3 రోజుల కిందట కరెంటు మెయిన్ డోర్కి ఇచ్చారు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాము సార్ వాళ్ళకు. దాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 రోజుల తర్వాత నైట్ బైక్ దూరంగా పెట్టి లాక్కొని వచ్చి మన బైకే గ్లామర్ అనే బైక్ను మన ఇంటి ముందునే కాల్ చేశారు. వీళ్ళని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మీకు కక్ష గ్రామాల్లో మేము మాకేం లేదు. 30 సంవత్సరం అందరితో బాగుంటాం. కానీ వ్యక్తులు ఎవరైనా కూడా అనుమానం రాలేదు. దాన్ని మీరు గమనించి దాన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అలా మీరు ఎన్ని గంటలకు లేచారు? మీరు ఎట్ట కనుక్కున్నారు ఇది విషయాన్ని? నైటు పక్క ఇంటి వాళ్ళు 3:30కు ఫోన్ చేశారు. వాళ్ళు కూడా ఆ టైం లేచి బర్రెలకు మేత వేయాలని ఫోన్ చేసి ఇట్లా బండి కాలిపోతుందని చెప్పి మనకు ఫోన్ చేశారు ఇంటి పక్క వాళ్ళు. ఎమ్మటి అప్పటికి వచ్చాక అప్పుడు సుఖం కాలిపోయింది బండి పూర్తిగా. ఆమెను మళ్ళీ ఎమ్మటి మనం లేచి ఆమెను వాటర్ తీసుకొని ఆపేసి వాళ్ళు చెప్తే లేచి మీకు ఎంతమంది అన్న పిల్లకాయలు? నా ఒక కొడుకు ఒక కూతురు. Wait for